సంఘంలో చాలా శ్రద్ధగా మనం మాట్లాడటం, చాలా మంచిగా మాట్లాడటం, పాటలాడతాం, సాక్ష్యం చెబుతాం. కానీ 100% దేవుడు అంటున్నాడు, నువ్వు 100% నువ్వు పరిశుద్ధులు లేకపోయినా కానీ 0.5% 99 ఒకటి తీసేస్తే 0.5% నువ్వు నీతిగా ఉన్నావు అనేదాన్ని దేవుడు ఇక్కడ ఎందుకంటే ఈ స్థలం అగ్ని. ఇక్కడ అబద్ధమాడినా ఏదైనా దేవుడు నచ్చలేని మనం ఆడినా దేవుడు మన నోటికి కళ్ళు వేస్తాడు. అలాంటి స్థలం ఇది. అందుకనే మనుషులు సంఘాన్ని బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది నా ఇంటి వాళ్ళు ఇంటిని తిరుగుకొని మాట్లాడవచ్చు, ఒకరి మీద ఒకరి మాట మాట్లాడవచ్చు. ఎందుకంటే దేవుడికి నచ్చని మాటలు. నువ్వు సంఘంలో ఏమున్నావు? పరిశుద్ధంగా ఉండు, నువ్వు పరిశుద్ధమైన జీవించు అని దేవుడు అంటుంటే, మనం బయటికి వెళ్ళి నా ఇంటి వాడు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఆ ఇంటికి తిరిగి చాడీ కూడా చెప్పుకోవడం, అలాగా ఎన్నో 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 ఉన్నాయి. మనం తెలియనటివై మన కళ్ళారు చూసినా సరే క్షమించే గుణం మన దగ్గర లేదు. క్షమించే గుణం మన దగ్గర లేదు. దానికి 1కి 10 199 కూడి పలానా మనిషి ఇచ్చేసింది, పలానా వాడు ఇచ్చేసాడు అంటారు. ఇందులో కొంతమంది ఎక్కువ, మగవాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆడవాళ్ళు తక్కువే. కానీ 100% మగవాళ్ళు దాక్కుంటారు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఒకరికొకరు కయ్యలు పెడుతుంటారు. కానీ కొన్ని దేవుడిగా ఇష్టమైనవి కాదు. మనం ఈ సంఘం, మన మామిడిపత్రి సంఘం, నేను వచ్చినప్పుడు చూసేది ఏంటంటే, ఇందులో ఏదో క్రియ, ఈ సంఘంలో ఏదో క్రియ దాగున్నది, ఏదో దాగున్నది. నా ఆత్మ చెప్తుంది ఏదో దాగున్నది. అందుకని ఈ రోజు మన సంఘం దినదినం అభివృద్ధి అవుతుంది. అది దాగలేకపోతే మాత్రం అభివృద్ధి జరగదు. ఒక సేవకుడు కుమారుడు పాపం చేస్తూ సేవ చేస్తున్నాడు. ప్రజలకు పంపిస్తున్నారు, నేను గొప్పవాడిని, నాది గొప్ప ప్రసంగం, నేను గొప్ప పాటలు పాడుతున్నాను అని అనుకుంటున్నారు. కానీ దేవుడు వాళ్ళిద్దరికి పరిచయం పెడుతున్నాడు. ఎలా పెడుతున్నాడంటే, మంచాన్ని పడేసి రోగానికి మందులు పనిచేయట్లేదు, తిన్నాక ఆహారం తిన్నాకే నోరు సరిగ్గా పనిచేయట్లేదు. అలాంటి సమయంలో దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు, ప్రభువా నేను కానీ నా కుమారుడు కానీ చాలా పాపం చేశామయ్యా, నీ శ్వాసలనైనా నేను చాలా అబద్ధపడానయ్యా అని వాళ్ళిద్దరు మొరపెడుతున్నాను దేవుడి దగ్గర. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఇరిగిన నెల హృదయంతో నన్ను స్తుతించు, నీతో నేను మాట్లాడుతున్నాను దేవుడు. నిజంగా ఆత్మ దేవుడికి కావాలి. దేవుడి కోరుకున్నది అదే. ఈ రోజుని లోకమంత యుద్ధాలు జరుగుతున్నాయంటే కారణం ఏంటి? మన పాపమే కదా. చాలా మంది అడిగితే నన్ను, ఏమంటే యుద్ధాలు ఆగిపోతాయి అంటారు. నేను 2026 స్టార్ట్ అయినప్పుడు ముందే సాక్ష్యం చెప్పాను. ఈ సంవత్సరం మనకు చాలా శ్రద్ధగా చాలా బాధలు ఉంటాయని చెప్తున్నాను. మన పాపం చేసినప్పుడు, తెలుసుకున్నప్పుడు దేవుడి దగ్గర మనం క్షమాపణ అడిగితే దేవుడు క్షమించే దేవుడు అయినా. కానీ మన తల్లిదండ్రులు మనం క్షమించరు కానీ మన బంధువులు మనం క్షమించరు కానీ మన దేవుడు క్షమించడానికి వచ్చాడు ఆయన. లేకపోతే దేవుడే ఉండడు. కానీ ఈ లోకం మొదటి ఆదానికి కానీ హవ్వ కానీ సర్పను కానీ ఓ శాసనం పెట్టాడు ఆయన. మా ఆదముని అన్నాడు, నువ్వు మన్నే వచ్చి మన్నులపై తిరిగి వెళ్ళిపోతావు అన్నాడు. సర్పం కాక ఆదం కాక అదే, నువ్వు సర్పం ఉన్నాక నీ కాక ఒక శాసనం ఉన్నదని. కానీ ఆ శాసనం కొట్టివేయాలంటే, ఆ శాసనం తీయాలంటే ఒక జడ్జి ఉంటాడు. మన కేసు ఏదో కేసుకి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, అని మన మీద శాసనం శిక్ష దిద్దాడు మన మీద. కానీ మన మీద నిర్దోషని
ఆయన కొట్టివేయాలంటే ఆ జడ్జి వల్ల జరుగుతుంది. అలాగే యేసుప్రభు అలాగే ఈ లోకానికి ఆయన పెట్టిన శాసనం ఆయన తీసివేయాలంటే ఈ లోకానికి నరుడు కుమారుడు మనిషి కుమారుడు వచ్చాడు. ఆయన మనిషి కుమారుడు వచ్చాడు, కానీ వచ్చి మనల్ని శిక్షణగా రాలేదు. ఆయన మనల్ని శిక్షించలేదు, ఎవరు శిక్షించలేదు ఆయన. ఎందుకంటే ఆయన వచ్చాడు, నలగబడ్డాడు, శిక్షించబడ్డాడు, మరణమాక పొందాడు. ఎందుకు? ఆయన మరణం పొందేనే మన పాపాలు తొలగించబడతాయి, మన శిక్షలు తీసివేయబడతాయి. మరి అటువంటి గొప్ప దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకానికి వచ్చి మన పాపాలు క్షమించాడు, మన కోసం నలిగిపోయాడు, మన కోసం శ్రమలు పడ్డాడు. ఈ రోజుని ఇసరత్నం అంటాడు, వచ్చి నా మీద తుప్పుకుని ఒక మువ్వు వేస్తాడు. నేను సహిస్తాను, తిరిగి ఆయన మీద ఉమ్మేయడానికి చూస్తాను, తిరిగి ఆయన కొట్టడానికి చూస్తాను, అయితే ఆయన హింసించడానికి చూస్తాను. కానీ మన తండ్రి నా పాపం కోసం, మన పాపం కోసం మొట్టమొదటిగా ఉమ్మేయబడ్డాడు. మన చేతుల పాపానికి కోసం ఆయన చేతుల్లో మేకలెత్తి కొట్టుకుంటాడు. మన చేసి చెడు పని కోసం, చెడు ఆలోచన కోసం ఆయన తల మీద మళ్ళీ కరెంటు కొట్టారు. మన కాలు చేసే పాపల కోసం మన కాలు చేతుల్లో మేకలు కొట్టారు. ఆ శిక్ష అంత ఎవరిది? మనది. అది మనం పడేలా శిక్ష, కానీ మన మీద మోపకుండా పరిశుద్ధుని యేసు ఆయన భరించాడు, మరణించాడు, తిరిగి మన దగ్గరికి రాబోయి ఉన్నాడు. ప్రియులారా, అలాగే లోక సువార్త 23 వచ్చాడు, 34 వచ్చాడు చూడండి ఒకసారి. చెప్పనమ్మా. యేసు తండ్రి ఏమి తెలుసుకున్నారో ఏను కొరక నీవు చెప్పును. వారు ఆయన ఉత్తరములను పంచుకుంటుకై సంశయపోతాము. తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీళ్ళు క్షమించు ప్రభు. పిడిగిద్దులు కొట్టారే, కొరడేటప్పుడు కొట్టారే, తన్నారే, మొక్క మీద ఊసారే, కాలు చేతులు మేకలు దిగ్గట్టారే. ఇన్ని చేతు అయినా తండ్రి ఇది ఏమి చేస్తాడు వేరే తండ్రి క్షమించు అని అడిగాడంటే నిజంగా దేవుడు యేసయ్య చంపగలడు, మాటతో చంపేయగలడు. దాన్ని హింసలు పెట్టారే, నేను ఇది చేశాను, ఏ పాపం మేరకు నేనా కానీ ఒక మాట అని అంటే, కానీ ఎవరైతే సిలివేశారో, ఎవరైతే శాసనం బిగించారో వాళ్ళందరూ చనిపోవడానికి మార్గం ఉన్నది. కానీ దేవుడు అది అనలేదు. అది అనకుండా తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళు వేరే క్షమించు ప్రభు. అలాగే దేవుడు మనందరినీ క్షమిస్తున్నాడు. మారు మంచి పొందమంటాడు దేవుడు మనల్ని. కొంతమంది మన సంఘంలో 2-3 నోటాన్ని నేను విన్నాను. ఏమాటంటే, నేను ఒక పాట పాడుతుంటాను, ఇంకా మీకు తెలుసుంటే మారు మనసు గురించి. ఆ మారు మనసు పాడేటప్పుడు ఆ గుండెకి గుంజుకుంటుందంట ఆ పాట. మా గుండెకి గుంజుకుంటుందని అడిగారు. ఇద్దరు అదే మాట అన్నారు. నేనన్నాను, నేను పాటికి మీరు గుండె గుంజుకోవట్లేదు, కానీ దేవుడు ఆ మాటలు మీకు పరిశుద్ధాత్మ ఇచ్చాడు కాబట్టి మీరు మారు మంచి పొద్దుని చెప్పనమాట. ఇద్దరికి పేరు చెప్పు, కానీ ఇద్దరు ఇస్తులాగా. అలాగే ఒకసారి మన బోలా ఆ బిడ్డకు సార్ అన్నది, నాన్న మీరు పాట పడతారు కదా, నాకు కానీ మా ఆయన కానీ రోమాలు లిఖితని చెప్పింది. అంటే నిమిషం కేవలం నేను ఒక ఎదురు నుంచున్నాను, కానీ కార్యం చేసేవాడు ఎవరు? మన దేవుడు. ప్రియులారా, మన సంఘం ఇంకా అభివృద్ధి అవ్వాలంటే, ఇంకా సక్రమంగా జరగాలంటే మనకి
వాక్యంతో పాటు ప్రార్థనక కలిగి ఉండాలి మనం. ఏక మనసు ఏకాత్మ కలిగి ఉండాలి మనం. పిల్లారా, చాలామంది అనుకోవచ్చు మన సత్యం ఎక్కువ కదా, అంతవరకు మనకు కావాలి, తర్వాత మన పని అనుకోవచ్చు. కానీ పిల్లారా, అది కాదు దేవుడు కోరుకునేది. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, సిలువ భరించాడు. ఆయన ఇప్పుడు తెచ్చారు, ఆయన క్షమిస్తూనే ఉంటున్నాడు. ఎందుకంటే నేను వస్తున్నాను తిరిగి, నా బిడ్డలు నాకు ఎదురు చూస్తారని, ఎదురు నన్ను ఆదరిస్తారని, ఇంకా ఆయన చేతులు చాపుతున్నారు, చూస్తున్నారు అని మన దేవుడు మన ఎదురు చూస్తూనే ఉన్నాడు. పాలు జారిన దేహము పైన కొరడా దెబ్బలో ఎన్నో నాచెమాడునారు, పరియాసమాడునారు, నాచెమాడునారు, పరియాసమాడునారు. నోరు తెరవలేదా ప్రేమ, బదులు పరకలేదా ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది నా కోసమే, నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుడ దయగల పాత్ర. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాట నాకు ఇచ్చినందుకు, అయ్యగారికి మీరు ఇన్నందుకు మీరందరికీ నా వద్దకు చెల్లించుకున్నాను. దేవుడి పరిశుద్ధాన్ని దేవుడు దీవించినందుకు ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి దేవునికి నామానికి చెప్పండి కొడుతూ దేవుని స్తుతిద్దాం. దేవుని వాక్యాన్ని చెప్పడం చాలా అసాధ్యం.